శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం తులారాశి వారి జీవితంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే వీళ్ళ అభివృద్ధికి ఏ గ్రహాలు సహకరిస్తాయి, ఏ గ్రహాలు ఇబ్బంది పెడతాయి, ఏ దైవాన్ని పూజించుకోవాలా అన్న విషయాల్ని క్షుణ్ణంగా డెప్త్గా కాకుండా పరిశీలించే ప్రయత్నం చేద్దాం. తులారాశి అంటేనే శుక్రుడు దీనికి అధిపతి. ఒక విధంగా ఇది చాలా సెలబ్రిటీ సంబంధించినటువంటి రాశి మాట. ఈ రాశిలో జన్మించిన వారికి సాధారణంగా కొద్దిగా ఉన్నత స్థాయి కుటుంబంలో ఉండి ఎటువంటి సౌకర్యాలకి లోటు లేకుండా ఈ జాతకుడు పుట్టినప్పటికే వాళ్ళు బాగా స్థిరపడి ఉంటారు. ఈ పిల్లవాడిని చాలా గారాబంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా పెంచుతూ ఉంటారు. అంటే ధనం యొక్క ఆకలి యొక్క కష్టం లేకుండా జాతకుడిని పెంచడం వల్ల జాతకుడు కూడా ఆ విధంగానే ఉంటాడు. సాధారణంగా మంచి ఖరీదైన వస్త్రాలు, అలాగే అంత పరిసరాలు అనుకూలంగా ఉంటాయి. చాలా మొగమాటస్తుడై ఉంటాడు. ఆదాయం కన్నా ఖర్చు ఎక్కువగా ఉంటుంది. అంటే ఒక విధంగా ఎక్కడికి వెళ్ళినా కూడా మంచి గుర్తింపు ఉంటుంది. ఒక సెలబ్రిటీ స్థాయిలో ఉంటాడు. కాబట్టి జీవితంలో అందరి దృష్టి కూడా ఈ తులారాశి వారి మీద, తులాలగ్నం వారి మీదే ఉంటుంది. అంటే వీళ్ళు ఎవరికి తెలియకపోయినా వీడు ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు అన్నటువంటిది నిరంతరం వీళ్ళ మీద చుట్టుపక్కల వాళ్ళు పరిశీలిస్తూ ఉంటారు అన్నమాట. సో అందువలన వీళ్ళకి ఎక్కువగా నరదృష్టి, నరఘోష తగులుతుంటుంది. ముఖ్యంగా ఈ రాశి లేదా ఈ లగ్నంలో జన్మించినటువంటి స్త్రీలకి వారు ఉన్నదానికన్నా రిచ్గా ఉంటారు. సాధ్యమైనంత వరకు అందంగా అలంకరించుకోవడం, అంటే కనపడటం కూడా చాలా రెస్పెక్టబుల్గా, గౌరవప్రదంగా, ఆకర్షణీయంగా ఉండడం వల్ల అందరి దృష్టి వీళ్ళ మీద పడుతుంటుంది. సో ఆ కారణం వల్ల వీళ్ళు ఎక్కడికైనా వెళ్ళి వచ్చినప్పుడు ఒక విధమైనటువంటి అనారోగ్యానికో, బలహీనతకో, నీరసానికో గురవుతుంటారు. అంటే నరఘోష వీళ్ళ మీద ఎక్కువగా ఉంటుంది. ప్రజల దృష్టి వీళ్ళ మీద ఎక్కువగా ఉంటుంది. వీరిని చూసి చాలామంది ఈర్ష్యపడుతుంటారు. సో ఆ విధంగా ఈ రాశివారు ఉంటే, ఈ రాశివారు ఎప్పుడూ కూడా ఒకే వృత్తిలో స్థిరపడినట్టు కనబడదు. ప్రారంభంలో ఒక వృత్తి చేస్తారు, మధ్యలో వేరే వృత్తిలోకి మారడం జరుగుతుంది. చివరికి సాధారణంగా సేవా రంగంలోకో, రాజకీయ రంగంలోకో, 10 మందికి ఉపయోగపడే రంగంలోకి వెళ్ళడం జరుగుతుంటుంది. అయితే జీవితంలో డబ్బే ప్రధానంగా, దాన్నే సంపాదించాలన్న ధ్యేయంతో కాకుండా జీవితాన్ని అందంగా, సంతోషంగా, హ్యాపీగా గడపాలి. అలాగే మనతో పాటు మన చుట్టుపక్కల వాళ్ళు, శ్రేయోభిలాషులు అందరూ కూడా చాలా ఆనందంగా, హ్యాపీగా ఉండాలనే తలంపుతో ఉండడం జరుగుతుంటుంది. అందుకని సాధ్యమైనంత వరకు వీళ్ళ దగ్గర సేవింగ్స్ ఎక్కువగా ఉండవు. వచ్చిన ధనాన్ని వీళ్ళ అవసరాలకి పోగా మిగతా ధనంతో సాధ్యమైనంత వరకు ఇతరులకు కూడా కొంత సహకరించడం, పేరెంట్స్ చూడటం, అన్నదమ్ములు, ఈ విధంగా స్నేహితులకి అందరికీ సహకరిస్తూ ఉంటారు. సో అయితే మరి ఈ విధంగా సేవింగ్స్ లేకపోవడం వల్ల వీళ్ళకి అత్యవసర సమయంలో పెద్దగా ఎవరు సహకరించకపోవడం వల్ల కొంత ఇబ్బంది పడుతూ ఉంటారు. సో అందువరకు కొంతవరకు హెల్ప్ చేయొచ్చు, కానీ కొంతవరకు ఎంతో కొంత ధనాన్ని కూడా నెసరీగా ఉన్నట్టుకు దాచుకోవడం మంచిది. ఎందుకంటే వీళ్ళకి ఆదాయం కన్నా ఖర్చు ఎక్కువ ఉంటుంది. వ్యయస్థానాధిపతిగా ఉన్నటువంటి బుధుడు, అక్కడ శుక్రుడు నీచపడడం, ఇవన్నీ కూడా వీళ్ళకి పిల్లల చదువు కోసం, ఆడంబరాల కోసం, వాహనం, ఇంటి ఖర్చులు, ఇవన్నీ కూడా సేవకులకి ఎక్కువగా ఖర్చు పెట్టడం వల్ల చాలా సందర్భాల్లో కొంత ధనానికి ఇబ్బంది పడుతుంటారు. సో అయితే భగవంతుడి దయ వల్ల వీళ్ళకి ఏదో విధంగా ధనం సమకూరుతుంటుంది. అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా రుణ ప్రయత్నం మాత్రం చేయకూడదు అన్నమాట. అంటే ఇది వ్యాపార అవసరాలకో, వేదికో, నెసరికో అది ఓకే. అంటే గృహం కొన్నప్పుడు, వాహనం కొన్నప్పుడు ఓకే. రుణం చేస్తే మాత్రం దాన్ని తీర్చలేకపోతుంటారు. వీళ్ళకి సాధారణంగా ఎవడో కూడా డబ్బులు అప్పు ఇవ్వడానికి రెడీగా ఉంటారు అన్నమాట. అంటే వీడి దగ్గర చాలా సంపాదించండి, మనకి ఇస్తాడులే అని చుట్టుపక్కల ఉన్నటువంటి స్నేహితులు అవ్వచ్చు, దగ్గర బంధువులు అవ్వచ్చు, మీకు అప్పు ఇవ్వడానికి రెడీగా ఉంటారు. తృతీయ షష్ఠ అంటే అప్పిచ్చేవాడు కూడా మంచిగానే ఇస్తాడు, కానీ దాన్ని మీరు తీర్చలేకపోతుంటారు. ఆ విధంగా అసలు కన్నా వడ్డీ పెరిగి అది చాలా కాలం అలా పెండింగ్ ఉండి ఓ ఫైన్ మార్నింగ్ మీరు సంపాదించుకున్న డాష్తో, వాహనం, ఇంకోటో పోగొట్టుకోవడం జరుగుతుంది. సాధ్యమైనంత వరకు రుణం చేయకుండా ఉండడం అనేది ఈ జాతకుడికి చెప్పుకోదగ్గ సూచన.
ఏమాత్రం రుణం చేసినా కూడా చివరికి మీరు నష్టపోవడం కాదు కదా, అందరూ విమర్శిస్తూ ఉంటారు. డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టాడు, వాళ్ళకి వీళ్ళకి పంచి పెట్టాడు, వేస్ట్ చేశాడు, అది ఉంది ఇది ఉంది అన్నటువంటి అనవసర నిందలు కూడా ఎదుర్కోవడం జరుగుతుంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు రుణం చేయడం అన్నది ఒకటి మానివేయడం మంచిది. అలాగే మన స్థాయిని మించి, అర్హతను మించి మీరు ఖర్చు పెట్టుకోండి, ఓకే, కానీ ఇతరులకి సహాయం చేయడంలో మాత్రం కొద్దిగా ఆలోచించడం మంచిది. అది ఎంతవరకు జెన్యూనో చూసి వాళ్ళకి సహాయం చేయడం మంచిది. అంటే తలకు మించినటువంటి దాన ధర్మాలు చేయడం అనేది అంత అనుకూలం కాదు. అది జాగ్రత్తగా చూసుకుంటే. మరి శుక్రుడు యొక్క స్థితి అంటే రాష్ట్రాధిపతి శుక్రుడు, అష్టమాధిపతి శుక్రుడు అవ్వడం వలన అష్టమం అనేది ఏంటంటే ఒక విధంగా ఆకస్మికంగా జరిగే సంఘటనలకు కారణం అవుతుంటుంది. అందువలన చాలామంది ఈ తులారాశి తులాలగ్న జాతకులు జీవితంలో బాగా సాఫీగా వెళ్తూనే సడన్గా అనుకోకుండా జీవితంలో ఎదురు దెబ్బ తినడం జరుగుతుంటుంది. అంటే ఆ టోటల్ కలాప్స్ అవుతుంటారు అన్నమాట. అంటే ఒక విధంగా బాగా సినిమా రంగంలోనో కళారంగంలో ఉండొచ్చు, బాగా టాప్ రేంజ్లో వెళ్తుంటాడు, ఒకేసారి డౌన్ఫాల్ అవుతుంటాడు. దాంతో ఆర్థిక పరంగా చాలా దెబ్బతినడం జరుగుతుంది. సో అది కొద్దిగా గమనించుకోవడం మంచిది. అంటే వాళ్ళ యొక్క సొంత స్థితి, అంటే వాళ్ళు స్వయంకృషితో ఎంత పైకి వెళ్తారో ఆల్ ఆఫ్ ది సడన్ అంత డౌన్ఫాల్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఇది ఒక విధంగా గమనించుకోవడం మంచిది. సో ఇది ఒక ముఖ్యంగా దృష్టిలో పెట్టుకోవాలన్నమాట. అలాగే ఈ రాశివారి చుట్టూ కొంత ధనం సంపాదించి సెలబ్రిటీగా మారినప్పుడు ఏ స్థాయిలో ఉన్నా కూడా వీళ్ళ చుట్టూ ఒక 10 మంది చేరుతూ ఉంటారు అన్నమాట. అది బంధువులు అవ్వచ్చు, స్నేహితులు అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు. ఎప్పుడు నిరంతరం సందడిగా ఉంటారు, గృహంలో చుట్టాలు వస్తుంటారు, బంధువులు వస్తుంటారు. కానీ వాళ్ళంతా కూడా మీ పతనాన్ని కోరుకుంటుంటారు. మీతో పొగిడే మాటలు చూస్తూ, అంటే మీ చుట్టూ చేరే వాళ్ళు ఎప్పుడు కూడా మీకు శత్రువులుగానే అనుకోవాలి, మీ పతనాన్ని కోరుకునే వాళ్ళే అనుకోవాలి. సో ఆ విధంగా అది కూడా మనం గమనించుకోవడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక వివాహ విషయంలో ధన సప్తమాధిపతి కుజుడు, అంటే ఒక విధంగా వివాహ జీవితం చాలా అనుకూలంగా సౌకర్యంగా ఉన్నప్పుడు కూడా నిరంతరం ఏదో ఒక విమర్శ జీవిత భాగస్వామి నుంచి ఎదుర్కోవడం జరుగుతుంటుంది. అంటే బాగున్నంతకాలం, మీరు సంపాదించినంతకాలం అది హ్యాపీగానే సాగుతుంటుంది. ఏమాత్రం ఇబ్బంది కలిగినా, ఏమాత్రం జీవితంలో ఫెయిల్ అయినా కంపల్సరీగా జీవిత భాగస్వామి నుంచి విమర్శలు ఎదుర్కోవడం జరుగుతుంటుంది. సో ఇది కామన్గా అందరికీ జరిగేది. బట్ ఈ రాశి వారికి సప్తమ భావం కుజుడు కాబట్టి, రెండో కుటుంబ స్థానం కుజుడు కాబట్టి నిరంతరం శత్రువుగానే వ్యవహరిస్తుంటారు మీ యొక్క లైఫ్ పార్ట్నర్. ముఖ్యంగా ఈ రాశి వారికి శని యోగకారకుడు కాబట్టి ప్రజల యొక్క సహకారం, సపోర్ట్ ఎక్కువగా ఉంటుంది. అదే శని భగవానుడు తులారాశిలో ఉచ్చి పొందిన, స్వక్షేత్రాల్లో ఉన్న, అంటే శని ఎంత బలంగా ఉంటే వీళ్ళ జీవితంలో అంత బాగా రాణించగలుగుతుంటారు. ఎక్కువగా ఈ రాశివారు ఏ వృత్తిలో ఉన్నప్పుడు కూడా పబ్లిక్ సంబంధించిన వృత్తుల్లో బాగా రాణిస్తారన్నమాట. అది రాజకీయాలు అవ్వచ్చు, నటనా రంగం అవ్వచ్చు, పబ్లిక్ రిలేషన్స్ ఉన్నవి ఏదైనా సరే వీళ్ళకి అనుకూలంగా ఉంటాయి. ప్రజల సహకారం ఎక్కువగా ఉంటుందన్నమాట. అలాగే శుక్రుడు రాశ్యాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా పాపగ్రహాలతో కలకూడదన్నమాట. రాహుతో కానీ కుజుడితో కానీ కలిసినప్పుడు వ్యసనాల వల్ల, అలాగే ఈజీ మనీ సంపాదిద్దామని ధనాన్ని మోసపోవడం జరుగుతుంది. స్త్రీల వల్ల కూడా నష్టపోవడం జరుగుతుంది. ఎవరో ఒకరు మిమ్మల్ని ఆశించి మీ ధనాన్ని చూసి మిమ్మల్ని ప్రలోభపడి మిమ్మల్ని మోసం చేసో, బ్లాక్మెయిల్ చేసో, వేరే విధంగానో మీ యొక్క ధనాన్ని వెచ్చించి చాలా వరకు ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. తులారాశి వారు ముఖ్యంగా గమనించవలసింది ఏంటంటే, వారి యొక్క జన్మజాతకంలో శుక్రుడు పాపగ్రహాలతో కలిసి ఉన్న, అంటే రాహుతో కానీ కుజుడితో కానీ కలిసి ఉన్న, లేదా శుక్రుడు వృశ్చిక రాశి మేషరాశిలో ఉన్న, మకర కుంభాల్లో ఉన్నా కూడా కొంతవరకు ఇటువంటి వ్యసనాల వల్ల, స్త్రీల వల్ల నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళు కంపల్సరీగా జాగ్రత్తగా ఉండాలి. అదే శుక్రుడు బుధుడితో కలిస్తే అద్భుతమైనటువంటి ఇంప్రూవ్మెంటు, మంచి విద్య ఉంటుంది. ఎక్కువగా ఈ రాశివారు సినిమా రంగం, టీవీ, మీడియా, అలాగే ఏరోనాటికల్, సాఫ్ట్వేరు, అలాగే ఫైనాన్స్ సంబంధించిన సంస్థల్లో, ఏదైనా పెద్ద పెద్ద సంస్థల్లోనే బాగా రాణించగలుగుతుంటారు. శుక్రుడు ఎంత బలంగా ఉంటే వీళ్ళ లైఫ్ అంతా అనుకూలంగా ఉంటుంది. అంటే వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా, మనం ఇందాక చెప్పినట్టు, ఎట్టి పరిస్థితుల్లో కూడా వీళ్ళు ఆర్థిక విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మొగమాటానికి వెళ్ళకూడదు. అప్పు అన్నది జీవితంలో చేయకపోయినప్పుడు కంపల్సరీగా వీళ్ళ జీవితంలో ఫెయిల్యూర్ అన్నది లేకుండా 100% బాగుంటారు. వీళ్ళు ఎక్కువగా
లైట్ బ్లూ కలర్లో ఉన్నటువంటి నీలాన్ని అంటే ఇంద్రనీలాన్ని ధరించడం లేదా సప్తముఖి రుద్రాక్ష ధరించడం నిరంతరం వీళ్ళకి చాలా అనుకూలిస్తూ ఉంటుంది. కంపల్సరీగా సూర్యభగవాన్ని పూజించుకోవాలి. ఎందుకంటే సూర్యుడు ఈ రాశిలో నీచిపడుతుంటాడు. అందుకని అధికారులు, రాజకీయ నాయకులు కొన్ని సందర్భాల్లో వ్యతిరేకంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి సూర్య నమస్కారం చేసుకోవడం వల్ల మీలో ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ ఇంకా పెరిగి ఇంకా ఉన్నత స్థాయికి వచ్చే అవకాశం ఉంటుంది. స్వస్తి.